నమస్కారం. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి లోతైన విశ్లేషణ ఆధారంగా మనం ఈరోజు ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఆదర్శ పురుషుడు, పురాణ పురుషుడు అయిన శ్రీరామచంద్రుని అజేయమైన మానసిక శక్తి వెనుక అసలు ఏముంది, ఆ రహస్యాలు ఏంటో తెలుసుకుందాం రండి. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ జీవితం మనల్ని అత్యున్నత శిఖరం మీద నిలబెట్టి మరుక్షణమే పాతాళంలోకి తోసేస్తే ఎలా ఉంటుంది? బహుశా ఒక వ్యక్తి యొక్క అసలైన వ్యక్తిత్వానికి, వాళ్ల మానసిక స్థైర్యానికి ఇంతకన్నా పెద్ద అగ్నిపరీక్ష ఉండదేమో. నిజానికి ఒక మనిషి మనస్తత్వానికి అసలైన పరీక్ష కేవలం కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఊహించిన విధంగా అపారమైన వైభవం నుండి అగాధంలోకి పడిపోయినప్పుడు కూడా చెక్కు చెదరకుండా నిలబడగలగడంలోనే ఉంది. శ్రీరాముడి జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. చూడండి, ఒక్క క్షణం ముందు ఏకంగా అయోధ్యకు చక్రవర్తిగా పట్టాభిషేకం జరగబోతోందనే శుభవార్త. మరి ఆ వార్త విని ఆయన పొంగిపోయారా? లేనేలేదు. మరి మరుక్షణమేమో 14 సంవత్సరాలు వనవాసం చేయాలనే కఠోరమైన ఆజ్ఞ. ఇది పిడుగులాంటి వార్త. మరి దీనికాయన కుంగిపోయారా అంటే అదీ లేదు. సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా రెండింటినీ ఒకేలా స్వీకరించారు. ఎంత అద్భుతమైన స్థిరత్వం గదాది! ఈ అద్భుతమైన మానసిక సమతుల్యతనే మన సనాతన ధర్మం స్థితప్రజ్ఞత అంటుంది. అంటే ఏంటి? బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే, సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా లోపల మన మనస్సు మాత్రం చలించకుండా ప్రశాంతంగా ఉండటం. ఇదే శ్రీరాముని అసాధారణమైన మనస్తత్వానికి అసలైన పునాది. మరి వినడానికి ఇంత అద్భుతంగా ఉన్న ఈ స్థితప్రజ్ఞత అనేది ఆచరణలో ఎలా ఉంటుంది? రామాయణంలోని కొన్ని అద్భుతమైన ఘట్టాల ద్వారా శ్రీరాముని మానసిక స్థిరత్వం ఎలాంటిదో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అడవులకు వెళుతూ తన సంపదనంతా దానం చేస్తున్న సమయమది. అప్పుడు త్రిజటుడు అనే ఒక పేద వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. ఆలోచించండి, అప్పుడు రాముడు ఎంత తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడో. కాని ఆయన ముఖంలో ఆ ఛాయలే లేవు. పైగా ఆ పెద్దాయనతో ఎంతో ఆప్యాయంగా, చమత్కారంగా మాట్లాడాడు. స్వామీ, మీ చేతిలో ఉన్న ఈ కర్రను విసరండి, అది ఎంత దూరం వెళ్తే అంతవరకు ఉన్న ఆవులన్నీ మీకే అని చెప్పి ఆయన్ని సంతోషపెట్టాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వ్యక్తి సాధారణంగా హాస్యాన్ని ప్రదర్శించలేడు. కాని రాముడు అందుకు పూర్తి భిన్నం. ఇక కైకేయి విషయం చూద్దాం. తన వనవాసానికి కారణమైన వ్యక్తి కైకేయి. కాని ఆమె మీద రాముళ్ళో ఏమాత్రం ద్వేషం, కోపం మనకు కనిపించవు. అంతకుముందు ఆమె పట్ల ఎంత భక్తి, గౌరవం ఉండేవో, అడవులకు వెళ్లేటప్పుడు కూడా అదే గౌరవంతో ఆమె పాదాలకు నమస్కరించాడు. ఇది క్షమాగుణానికి, ఒక ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిలువుటద్దంలాంటిది. రాజకుమారిగా పెరిగిన సీతమ్మకు నారచీరలు కట్టుకోవడం తెలియక ఇబ్బంది పడుతుంటే, కాబోయే చక్రవర్తి అయిన శ్రీరాముడు ఏమాత్రం అహంకారం చూపుకుండా స్వయంగా ఆమెకు ఆ నారచీరలు కట్టడంలో సహాయం చేశాడు. ఆ క్లిష్ట పరిస్థితిని కూడా ఎంతో అనురాగంతో, నైపుణ్యంతో చక్కదిద్దాడు. ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, అధికారం, అహంకారం లేని స్వచ్ఛమైన ప్రేమకు, తన భాగస్వామి పట్ల చూపించాల్సిన గౌరవానికి ఇదొక గొప్ప నిదర్శనం. సరే, ఇవన్నీ విన్నాక మనందరి మధ్యలో ఒకే ప్రశ్న మెదులుతుంది. అసలు ఒక సాధారణ మనిషికి ఇంత పరిపూర్ణమైన, అచంచలమైన మనస్తత్వం ఎలా సాధ్యం? ఇదేమైనా దైవిక మాయాజాలమా? లేకపోతే దీని వెనుక ఏదైనా శాస్త్రీయ రహస్యముందా? లేదండి, ఇది మాయ కాదు. దీని వెనుక ఒక పటిష్టమైన మానసిక నియమాల వ్యవస్థ ఉంది. ఆ సూత్రాలను మనం అర్థం చేసుకుంటే ఆ అజేయమైన మానసిక శక్తి వెనుక ఉన్న అసలు బ్లూప్రింట్ మనకు అర్థమవుతుంది. ఈ అంశంపై ఎంతో లోతైన పరిశోధన చేసిన శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు శ్రీరాముని మనస్తత్వాన్ని విశ్లేషించి దానిని ఏకంగా 51 విభిన్నమైన మానసిక లక్షణాలుగా వర్గీకరించారు. అయితే ఈ 51 లక్షణాలను సులభంగా అర్థం చేసుకోవడానికి 6 ముఖ్యమైన స్తంభాలుగా విభజించొచ్చన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది భావోద్వేగ స్థిరత్వం, అంటే పట్టాభిషేకమన్నా వనవాసమన్నా ఒకేలా ఉండటం. ఇక రెండవది మేధస్సు, విచక్షణ, తన గురించి తనకు తెలియడం, సమయస్ఫూర్తితో ఉండటం. మూడవది స్వీయ అభివృద్ధి, వినయం. నాలుగవది కరుణ, విశాల హృదయం, అంటే తనను అడవులకు పంపిన కైకేయిని కూడా క్షమించగలగడం. ఐదవది కార్యనైపుణ్యం. చివరిగా ఆరవది మానసిక దృఢత్వం, అంటే లోపల ప్రశాంతంగా ఉండటం, తమ విలువలకి కట్టుబడి ఉండటం. ఆ సూత్రాలలో కొన్నింటిని చూద్దాం.
స చ నిత్యం ప్రశాంతాత్మ ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండటం. రామస్య విదితాత్మనః తన బలాలు బలహీనతల పట్ల పూర్తి ఎరుకతో ఉండటం. న స్మరత్యపకారాణాం తనకు జరిగిన అపకారాలను కూడా గుర్తుంచుకోకపోవడం అంటే క్షమాగుణం. సంవృతాకారః లోపల ఎంతటి అలజడి ఉన్నా దానిని ముఖంపై కనిపించనీయని నిబ్బరం. ఈ లక్షణాలే శ్రీరాముడి నిర్మించుకున్న అభేద్యమైన మానసిక దుర్గానికి పునాదిరాళ్లన్మాట. సరే, వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘాతకు మన ఆధునిక జీవితంలోని ఒత్తిడులకు, సవాళ్లకు ఏమైనా సంబంధముందా? లేకపోతే ఇది కేవలం మనం చదివి పక్కన పెట్టాల్సిన ఒక పాత కథ మాత్రమేనా? అస్సలు కాదు. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం మనసులో బలంగా ముద్రించుకోవాల్సిన ఒకే ఒక్క శక్తివంతమైన సందేశం ఇదే: మనం ఏ పరిస్థితిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, మనం ఏ మనస్థితితో ఉన్నామన్నదే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది అని. ఈ రూపకాన్ని కాస్త అర్థం చేసుకుందాం. రాజ్యం కోల్పోయి అడవులకి వెళ్ళినా శ్రీరాముడు ఏ రోజూ ఓడిపోలేదు. ఎందుకంటే ఆయన తన మనస్సు అనే రాజ్యానికి తిరుగులేని చక్రవర్తి. ఆ అంతర్గత సామ్రాజ్యాన్ని ఎవరూ జయించలేకపోయారు. అందుకే వాల్మీకి మహర్షి అన్నారు, రామో విగ్రహవాన్ ధర్మః అని. దాని అర్థమేంటంటే, ధర్మం ఒక మనిషి రూపంలో నడుచొస్తే ఎలా ఉంటుందో దానికి రాముడే ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన జీవితమే సనాతన ధర్మానికి ఒక సజీవ వ్యాఖ్యానం. శ్రీరాముని అపారమైన వ్యక్తిత్వంలోని 1% మనం అలవర్చుకోగలిగినా చాలు, మన జీవితాలు ధన్యమవుతాయి. మరి ఆ మహనీయుని స్ఫూర్తితో మన మనస్సు అనే అంతర్గత రాజ్యానికి మనం చక్రవర్తులుగా మారే ప్రయత్నం చేద్దామా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.